నీ భార్య అలా అంటుంటే నువ్వు రోషానికైనా నా కాళ్ళు పట్టచ్చు కదరా. నీకన్ని పనులు వచ్చని నిరూపించుకోవచ్చు కదా. చెప్పానా బామ్మ, ఆయన వల్ల కాదని. నేనిప్పుడు బామ్మ కాళ్ళు పట్టాలి, అంతే కదా? ఆహా, మీరిద్దరు ఇలా కాళ్ళు పడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉందిరా. మీ మనవడు పట్టేదాన్ని కూడా కాళ్ళు పట్టడం అంటారా బామ్మ? చేతుల్లో సత్తువ లేదు, ఎంత నిస్సారంగా ఒత్తుతున్నాడు చూడు. చూడటానికి ఆకారం మాత్రం భీంకరంగా ఇంతుంది. ఎందుకు? ఇప్పుడు చూడు ఎలా పడతాను. అబ్బా, అమ్మా, అయ్యో, ఎంత పట్టినా నా అంత గట్టిగా మాత్రం పట్టలేదు. అమ్మో, చూడు ఈ కాళ్ళని చూడు అమ్మో, ఎలా అవుతాను. అయ్యో, అబ్బా, నేను ఈ కాలి ఇంకా బాగా అవుతుందా? అమ్మో, అమ్మా, అయ్యో, అయ్ బాబోయ్, అమ్మో, ఆపండిరా, ఆపండి. బామ్మ, మీ పోటీలు తగలయ్యా. నాకు కాళ్ళు నొక్కద్దు, పాడు వద్దు. మీరిద్దరు కలిసి నా కాళ్ళు ఎరక్కొట్టేలా ఉన్నారా? అయ్యో, మీకో దండవరా బాబు, నన్ను వదిలేయండిరా. అబ్బా, చెప్పండి మేనేజర్ గారు. అదేనండి, 10కి మీటింగ్ కదా, అందరూ వచ్చారు. మీకు ఒకసారి రిమైండ్ చేద్దామని ఫోన్ చేశాను. ఓకే ఓకే, నేను ఆన్ టైంలో ఉంటాను. ఓకే సార్. ఓకే. సారీ రాధిక, పొరపాటున వాటర్ పడింది. పర్లేదండి. మీరు కావాలని చేస్తున్నారు కదా. నా భార్య, నా ఇష్టం. కాఫీ. రాధిక, టైం లేదు రాధిక, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి. ఇలా తడి తలతో వెళ్తే జలుబు చేస్తుంది. ఏం కాదులే రాధిక. మీరు ఆగండి, నేను తుడుస్తాను కదా. అది కాదు రాధిక, నాకు మీటింగ్ కి టైం అవుతుంది. కూర్చోండి, మీరు కాసేపు కూర్చోండి. రాధిక, లేట్ అవుతుంది రాధిక. హచ్!
చూసారా సరిగా తల తుడుచుకోకపోతే ఎలా తుమ్ములు వస్తున్నాయో. ఏది ఇదిగో మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. ఇది ఇవ్వండి, నేను మాట్లాడతాను. రాధిక. సార్ మీరు బయలుదేరారా? ఆ, హా. సార్ బయలుదేరడానికి ఇంకా టైం పడుతుంది. మేడం మీరా? చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మేడం, అందరూ వచ్చారు. అయినా సరే వాళ్ళని కొంచెం వెయిట్ చేయమనండి. సార్ కొంచెం లేట్గా వస్తారు. ఓకే సరే మేడం. అయిపోయింది కదా, ఇప్పుడు ఉండండి. తల తుడుచుకోండి. మహారాణి గారు ఆజ్ఞ వేశాక తప్పుతుందా? ఎండకి మొహం అంతా ట్యాన్ అయిపోయింది. ఏంటే పైన అంత పెద్ద సౌండ్ వచ్చింది? పద చూద్దాం. ఆ, అమ్మా ప్రియా, ప్రియా, ఏంటమ్మా ఆ చప్పుడు? ఏయ్, అసలు నీకు బుద్ధుందా? క్రీమ్ కింద పడితే తుడవాలి కదా. చారు బెడ్ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నిన్నేనే. ఏంటా చప్పుడంటే మాట్లాడవేంటి? ఆ, అబ్బా వదిలేండి శ్రీవారు. బయటికి వెళ్తానన్నా వెళ్ళనీకుండా ఏంటి పనులు? ఏయ్, అయ్యో, వదిలేమంటుంటే. ఏయ్, ఏంటండి ఈ చిలిపి పనులు? అమ్మా నేహా, మనం ఇక్కడ ఉండాల్సిన పని లేదే. పద వెళదాం. ఏయ్, ప్రియా. ఏయ్ ప్రియా, ఏం చేస్తున్నావు? మన రొమాన్స్ ని డిస్టర్బ్ చేయొద్దని బామ్మకి తెలిసేలా చేస్తున్నా. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి? ఛ. సునందా, త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా టిఫిన్ రెడీ కాలేదండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకని? వచ్చిన వంటావిని పంపించేసి మీ కోడలు దోశలు వేస్తుంది.
అవి రావడానికి కాస్తంత సమయం పడుతుందండి. ఏదేమైనా నా కోడలు పద్ధతులు తెలిసిన పిల్ల. ప్రియా దోశలు వేస్తుందంటే ఆలస్యమైనా పర్లేదు. అవి తిన్న తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. డాడీ, మొన్న ప్రియ అన్నం వండడం చూశాక కూడా తను చేసిన దోశలు తినాలి అనుకుంటున్నారంటే మీకు ఉత్తమ సాహస భారతుడు అవార్డుని ఇవ్వాల్సిందే. హలో శ్రీవారు, అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. ఆ మార్పుని ఆస్వాదించడం నేర్చుకోండి. అయినా ప్రియ ఇక్కడ. ఒక్కసారి నేను వేసిన దోశలు తిని రుచి చూసారంటే రోజు నా వెంట పడి మరీ నాతో దోశలు వేయించుకుని తింటారు తెలుసా? అంతటి మహద్భాగ్యం నాకొద్దు తల్లి. నేను బయట తింటాను. ఎవడి ఎవడి శ్రీవారు, అబ్బా ఏంటండి, ఏంటంత కంగారు? అయినా ఏంటి మీ ఉద్దేశం? మీరు బయట తింటే మీ భార్యకి వంట రాదు, గయ్యాలి, మీకు ఏమీ చేసి పెట్టదు అని ఊరి జనమంతా నన్ను తెప్పిపడవాలనా? తిని వెళ్ళండి. బయట తింటాను అన్న ఒక్క మాటకి ఎన్నెన్ని అర్థాలు వెతికారు మేడం మీరు. ఎందుకు వచ్చిందన్నయ్య? తిని వెళ్ళు. ప్రతిసారి అలా ఎందుకు జరుగుతున్నా మరి? ఆ రోజంటే వంట తెలియక అన్నం మార్చింది. ఆ అనుభవంతో టిప్స్ తెలుసుకొని ఇప్పుడు బాగా దోశలు వేసి ఉండొచ్చుగా. రా కూర్చో. బామా మీరు కూడా రండి. ఈ వయసులో అంత రిస్క్ అవసరం అంటావా? రా పిన్ని, లేదంటే వదలదు. హ, రాక చేస్తావా? వస్తాను. హ్మ్. దేవుడా, మమ్మల్ని నువ్వే కాపాడాలి. రావే. రుచికరమైన దోశలు అందరూ తిని ఆస్వాదించండి. దోశలు బాగుంటే బాగున్నాయని కాంప్లిమెంట్ ఇస్తే చాలు. ఇలా నిలబడి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, కావాలంటే ఇంకా వేసుకొస్తాను. నీ బొంద, నీ బొంద. వీటిని అసలు ఎవరైనా దోశలు అంటారా? కొలిమిలో కాల్చిన ఇనుప రేకులు అంటారు. ఏదో కొంచెం మాడితే అందుబాటు అంటారా? ప్రియా, నీకు నలుపు రంగంటే ఇష్టమా అమ్మా? అవును బామ్మ, నీకెలా తెలుసు? మొన్నేమో అన్నం నల్లగా మార్చావు, నిన్న మా ఇద్దరి మొహాలు నల్లగా మార్చావు, ఈరోజు దోశలు నల్లగా మార్చావు. అందుకే అన్నాను. వదినా, మేము మీకేం ద్రోహం చేశాం? మా మీద ఇంతలా పగబట్టావు? రాకపోతే రాదని చెప్పొచ్చుగా, ఎందుకీ కక్ష సాధింపు? ఎందుకు పాపం ప్రియనందరూ అలా ఆడిపోసుకుంటారు? అట్లీస్ట్ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని మీరందరూ మెచ్చుకోండి. చాలండి డాడీ, అన్నిటికీ ప్రియాని వెనకేసుకొస్తారు. అసలు మనిషి అనేవాడు ఎవడైనా ఆ దోశలు తింటాడా? వీటిని గేదెలకు పెడితే కోపంతో పొడుస్తాయి, గాడిదలకు పెడితే కాల్తో తంతాయి. అంతెందుకు, మన దేశం ఎవరితోనైనా యుద్ధం చేయాల్సి వస్తే మిసైల్స్, బాంబులతో దాడి చేయాల్సిన అవసరం ఏం లేదు. శత్రు సైన్యానికి ఈ దోశలు పెడితే చాలు, చచ్చి ఊరుకుంటారు.
శ్రీవారు నన్ను అవమానించినందుకు సారీ చెప్పండి. అస్సలు చెప్పను. వదిలేమ్మా, వాడు అలాగే అంటాడు, నువ్వేం పట్టించుకోకు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారు? పనా పాట ఊరి మీద ఊరేగడానికి వెళ్ళుంటాడు. మీరిద్దరూ నవ్వుతో అలా కలిసి నడిచొస్తుంటే మీ జంట శ్రీరామచంద్రుడు సీతల కన్నుల పండగగా ఉంది. రాధికని బావని విడగొట్టడానికి మనం ఇక్కడున్నామని తెలియదు కదా, అందుకే పాపం అత్తయ్య మురిసిపోతోంది. సరే అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. రాధిక బాయ్. బాయ్ అండి. ఆగు నాన్న. నాన్న కైలాష్, నువ్వీరోజు ఆఫీస్ మానేసి రాధికను తీసుకుని సరదాగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇంకో రోజు వెళ్తాంలే అమ్మా. ఇవాళ ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి. ఆ పనులు ఎప్పుడూ ఉండేవే. ఫైల్స్ మీద నువ్వే కాదు, చైర్మన్గా నేను కూడా సైన్ చేయొచ్చు. నేనిప్పుడే మేనేజర్కి ఫోన్ చేసి మాట్లాడతానుండు. ఇద్దరిని ఎలాగైనా విడగొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే మీ అత్తయ్య ఏంటే వాళ్ళిద్దరిని బయటికి పంపి ఇంకా దగ్గర చేస్తుంది. అత్తయ్య పంపిస్తే మాత్రం బావతో పాటు రాధిక నేను పంపిస్తానా ఏంటి? ఏం చేస్తావు? చూస్తూ ఉండు. హలో మేనేజర్ గారు, ఈరోజు కైలాష్ ఆఫీస్కి రావడం లేదు. ఏదైనా వర్క్ ఉంటే అది మీరు రేపు పెట్టుకోండి. మేడం, ఇమ్మీడియట్ గా సార్ సైన్ చేయాల్సిన ఫైల్స్ కొన్ని ఉన్నాయి మేడం. ఎవరికైనా ఇచ్చి వాటిని ఇంటికి పంపించండి, నేను సైన్ చేసి పంపిస్తాను. ఈ జ్యూస్ తాగాక నువ్వు వెళ్లేది బావతో బయటికి కాదు రాధిక. సాయంత్రం దాకా బాత్రూంలోకి బెడ్రూమ్లోకి వాకింగ్ ట్రిప్ పెట్టుకుంటావు. ఓకే అండి. నాన్న కైలాష్, ఇంకా లేట్ చేయకుండా ఆఫీస్ విషయాలన్నీ మర్చిపోయి మీరిద్దరు బయలుదేరండి. వెళ్ళొస్తాం అత్తయ్య. అక్క అక్క అక్క
జ్యూస్ తాగి వెళ్ళండి. మేం వెళ్ళేదే రెస్టారెంట్కి, ఇప్పుడు జ్యూస్ ఎందుకు? బయట ఎండగా ఉంది కదా అని మీరు తాగండి. సర్లేండి, అభిమానంతో తెచ్చింది కదా, తాగేసి వెళ్దాం.